ప్రతి సంవత్సరం కూడా ఇంగ్లీష్ మాసాల ప్రకారం చూస్తే ఆగస్ట్ మరియు సెప్టెంబర్ ఈ మధ్యకాలంలో మనకు వర్ష ఋతువు వస్తుంటుంది. ఈ వర్ష ఋతువులో జన్మించిన వారి యొక్క గుణగణాలు, వారి ఆలోచన విధానం గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా చెప్పాలంటే ఒక మంచి నాయకుడిగా రాణించే లక్షణాలు వీరికి చాలా అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. అంటే జన్మతః వచ్చినటువంటి లక్షణం ఏంటంటే నాయకత్వ లక్షణాలు అంటాం కదా, అవి కాస్త వీరికి అధికంగా ఉంటుంది. దేశాన్ని పరిపాలించడం, రాష్ట్రాన్ని పరిపాలించడం అంటాం కదా, ఇటువంటి స్థాయికి వీరు ఎదుగుతారని చెప్పవచ్చు. అంటే దేశానికి ప్రభువు అవుతాడని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక అదేవిధంగా గంభీరమైనటువంటి హృదయం కలిగిన వ్యక్తులుగాను, విశాలమైనటువంటి మనసు కలిగిన వ్యక్తులుగా కూడా మనం ప్రధానంగా ఎవరైతే వర్ష ఋతువులో జన్మించారో వారి గురించి ఒక్క మాటలో చెప్పవచ్చు. మనసు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా విశాలమైన హృదయం ఉండడం చేత ఏంటంటే ఎవరైనా ఎదుటి వ్యక్తులు కష్ట నష్టాల్లో కానీ ఇబ్బందుల్లో కానీ ఉంటే వీరు నిజంగా కూడా వీరికి నాయకత్వ లక్షణాలు అనుకున్నాం కదా. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉంటారంటే ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడినా కూడా భరించలేకపోతారు చూడండి. ఆ విధంగా లక్షణాలు ఉండడం చేత వెనక ముందు ఆలోచించకుండా ఎదుటి వ్యక్తులకి సహాయం చేయడానికి సిద్ధపడుతుంటారు. ఆ వ్యక్తి శత్రువా, మిత్రువా, కుటుంబ సభ్యుడా, స్నేహితుడా అనేది వీరికి అనవసరం. ఎదుటి వ్యక్తి వీరికి తెలిసిన వారు ఎవరన్నా కూడా ఒక ఇబ్బందిలో ఉన్నారు, ఒక కష్టపడుతున్నారు అంటే తమకున్నంతలో ఎంతో కొంత వారికి ఇచ్చి సహాయం చేయాలని చెప్పేసి ఒక గొప్ప హృదయం కలిగిన వ్యక్తులుగా మనం ఈ వర్ష ఋతువులో జన్మించిన వారి గురించి మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక పని చేయాలంటే నాకేం వస్తుంది అని చెప్పి ఆలోచన చాలా తక్కువగా చేస్తుంటారు. నేను ఈ పని చేస్తే నా సంస్థకు బాగుంటుందా, నా కుటుంబానికి బాగుంటుందా, నా దేశానికి బాగుంటుందా అన్న వైపుగా వీరి ఆలోచనలు అధికంగా ఉంటాయి. సమాజ సేవ, సంఘ సేవ ఇటువంటివి ఎక్కువ కూడా వీరు చేస్తుంటారు. తమకున్నంతలో ఎంతో కొంత మొత్తాన్ని దాన ధర్మాలకు కూడా ఉపయోగిస్తుంటారు. ఎందుకు చెప్తున్న విషయం అంటే జాతకంలో ఇతర గ్రహాల స్థితిగతులన్నీ ఈ వ్యక్తి జన్మించినప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం ఋతువులను అనుసరించి తెలుసుకుంటున్నాం. ఈ వర్ష ఋతువులో జన్మించిన వారు దాన ధర్మాలు కాస్త అధికంగా చేస్తుంటారు. ఇక ఎదుటి వ్యక్తులు వీరిని ఏదైనా ఇబ్బందికి గురి చేస్తాం, లేకపోతే వీరిని ఏదన్నా గొడవలకు దిగుతామంటే మాత్రం ఏమాత్రం కూడా సహించలేరు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయని చెప్పేసి అప్పుడు ఆ ఎదుటి వ్యక్తుల మీద గొడవలకు దిగడానికి సిద్ధపడతారు. కానీ అలా అని చెప్పేసి చీటికి మాటికి ఎదుటి వ్యక్తితోటి గొడవపడే మనస్తత్వం వీరికి ఏమాత్రం ఉండదు. ఎదుటి వ్యక్తులు ఎవరన్నా వీరిని శత్రువుగా భావించి, ప్రత్యర్థిగా భావించి గొడవలకు దిగితే మాత్రం వీరు ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే గొడవ పడడానికి సిద్ధపడతారు తప్పితే ఏమాత్రం కూడా వీరు వెనకడు కూడా వేరని చెప్పొచ్చు. అంటే మన చాలా సందర్భాలు ఏంటంటే మన శత్రువు లేదా మన ప్రత్యర్థి మనకన్నా బలవంతులు అయితే మనం కాంప్రమైజ్ అయిపోతుంటాం, ఎందుకు వచ్చిన గొడవలే బలవంతులతో అని చెప్పేసి. కానీ వీరి విషయానికి వస్తే ఏంటంటే ప్రధానంగా ఈ వర్ష ఋతువులో జన్మించిన వారు ఏంటంటే ఒకసారి కయ్యానికి కానీ వియ్యానికి కానీ ఒకసారి ఓకే అన్నారనుకోండి, ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు వెనక తిరిగి చూసుకోవడం అన్నటువంటి ప్రసక్తి మాత్రం ఉండదు. ఓటమిని కానీ అదేవిధంగా విజయాన్ని కానీ ఒకేలా స్వీకరించగలిగినటువంటి గొప్ప మనస్తత్వం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ఇక ఎవరి దగ్గరన్నా కొంతవరకు ఏంటంటే వారి చెప్పు చేతుల్లో ఉండాలి, వారు చెప్పిన మాట వినాలి, వారు చెప్పినట్లు వీరు నడుచుకోవాలంటే ఈ వర్ష ఋతువులో జన్మించడానికి పెద్దగా ఇష్టం ఉండదని చెప్పవచ్చు. కాబట్టి ఒకవేళ చిన్నపాటి ఉద్యోగం ఏదైనా చేస్తున్నప్పుడు కూడా పై అధికారి వీళ్ళకి ఏం చేయాలి అంటే నాకు ఈ పని పూర్తవ్వాలి రేపటి లోపల లేదా ఈ నెల లోపల అని చెప్పి వదిలేస్తే వీళ్ళు పూర్తి చేసుకుంటారు. అలా కాకుండా పై అధికారి చీటికి మాటికి వచ్చి ఆ పని చెప్పాను కదా, ఏమైంది, ఈ పని చెప్పాను కదా, ఎంతవరకు వచ్చింది, ఈ విషయం ఫాలోఅప్ చేసావని చెప్పి ప్రశ్నలు కురిపిస్తే మాత్రం ఈ వర్ష ఋతువులో జన్మించిన వారు దాన్ని భరించలేరని చెప్పొచ్చు. పై అధికారులతో కూడా గొడవలు తీయడానికి సిద్ధపడతారు. సార్ మీరు నాకు ఈ పని అప్పగించారు, నేను పూర్తి చేసి పెడతాను, మీరు దీని గురించి ఇంకా నిశ్చింతగా ఉండండి. ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వరుణ్ణి దర్శించిన వారందరూ శ్రీ హరసిద్ధి మాతను తప్పక దర్శిస్తారు, భక్తి నీరాజనాలను సమర్పిస్తారు. గర్భగుడిలో అమ్మవారు గంగ సింధూరం పూసిన మూర్తి రూపంలో దర్శనమిస్తుంది. గుండ్రటి మోము, విశాల నేత్రాలు, తలుకులీలుతున్న కంఠాభరణాలు, స్వర్ణాభరణాలతో తేజో విరాజితంగా దర్శనమిస్తుంది. హరసిద్ధిమాత భక్తుల పాలిట కోరిన వరాలిచ్చే కొంగు బంగారం. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించి శరణు వేడితే సత్సంకల్పం ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మిక. ప్రత్యేకించి వివాహం కానివారు వివాహం కోసం ఈ ఆలయంలో దీపారాధన చేస్తారు. అలా అమ్మవారి కృపతో వివాహం జరుపుకున్నవారు వారి కుటుంబ సభ్యులతో విచ్చేసి దీపస్తంభాలపై దీపాలను వెలిగింపచేసి మొక్కును తీర్చుకుంటారు. ఆడపడుచులు వారి 5వ తరం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటారు.
श्रीवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि। ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి దీపస్తంభాలు. మరాఠీ కట్టడాల నమూనాలో ఉన్న 2 దీపస్తంభాలు ఉన్నాయి. ప్రతినిత్యం రాత్రి 7 గంటలకు అమ్మవారికి హారతి ఇస్తారు. హారతికి అరగంట ముందు అంటే సాయంత్రం 6:30 ఈ దీపస్తంభాలలో దీపాలు వెలిగిస్తారు. కోరిన కోరికలు తీరితే ఈ స్తంభాలలో దీపాలు వెలిగింపజేస్తామని మొక్కుకుంటారు. 8,000 రూపాయలు చెల్లిస్తే నిర్వాహకులే చమురు, ఒత్తులు సమకూర్చి దీపాలు వెలిగింపజేస్తారు. నూనె జిడ్డు కారుతున్న స్తంభాలపైకి ఎక్కి చకచకా దీపాలు వెలిగించే దృశ్యం అద్భుతం, ఆశ్చర్యానికి లోను చేస్తుంది. ప్రత్యేక శిక్షణ పొందిన వారే ఈ దీపాలు వెలిగిస్తారు. ఆకాశముఖంగా వెలుగుతున్న దీపాలు దేదీప్యమానంగా వెలిగే దృశ్యం నయనానందకరం. ఎంతసేపు చూసినా చూపు మరల్చుకోలేము. प्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। शतखण्डविखण्डितरुण्डवितुण्डितशुण्डगजाधिपते रिपुगजगण्डविदारणचण्डपराक्रमशुण्डमृगाधिपते निजभुजदण्डनिपातितखण्डविपातितमुण्डभटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ऐरणदुर्मदशत्रुवधोदित दुर्धर निर्जर शक्तिभृते चतुरविचारधुरेण महाशिवदूतकृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानवदूतकृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। शरणागत वैरिवधूवर वीरभराभयदायकरे त्रिभुवनमस्तक शूलविरोधि शिरोधि कृतामलशूलकरे दुमिदुमितामर दुन्दुभिनादमहो मुखरीकृतते मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। దీపారాధన అనంతరం భక్తి పారవస్యంతో హారతి ఇస్తారు.